లాస్ట్ వీడియోలో తాతమ్మ హోమ్ టూర్ చేయమని చాలా మంది కామెంట్స్లో పెట్టారు. సో ఈ వీడియోలో తాతమ్మ హోమ్ టూర్ చేయబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇటు సైడ్ వస్తే ఒక చిన్న క్యాబినెట్ లాగా ఉంది. లోపల అన్ని దేవుడి ఫోటోలు, తీర్థాలు అంతా ఉంది. మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం ఫుల్ డస్ట్గా ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ లాగా ఉన్నట్టున్నాయి, ఇదంతా తెలీదు. సో ఇప్పుడంతా ప్రిపేర్డ్గా వచ్చాం. అన్నిటి చాలా క్లియర్గా చూపిస్తాం. ఇవేమో ఇటుకల్లాగా ఉన్నాయి. కార్పొరేషన్ బ్యాంక్ అంట. నానం పాడిబల్లం మారం రెడ్డి రోజమ్మ వైఫ్ ఆఫ్ బాలాజీ రెడ్డి పాడిబండ్ల. ఇది మా నాన్నమ్మ అవ్వ దీన్ని ఉంటుంది బ్యాంక్ కార్డు లాగా ఉంది బ్యాంక్ది. సో ఇది చూస్తుంటే ట్రాన్సాక్షన్స్ లాగా ఉన్నాయి. 10 రూపీస్ అన్నీ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ 22,000 ఉంది. దీని తర్వాత ఎవరు విత్డ్రా చేసుకున్నారు. సో ఇప్పుడు బ్యాలెన్స్ 100 రూపీస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ది ఇది ఏదో దేవుడిది పుస్తకం లాగా ఉంది, పక్కన పెట్టేస్తున్నా. ఇది చూస్తే చాలా పాతదానిలాగా ఉంది. అన్ని బుక్ మార్క్సే ఉన్నాయి. సో ఇది వద్దులే. ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఆ బ్యాంక్ది. మిగతా ఇక్కడ టైల్స్ దేవుడు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏంటంటే పిల్లర్ డస్ట్ అయిపోయింది. అంతమంది పైకి పిల్లర్ ఉండేది, ఒక రూఫ్ లాగా ఉండేది. తర్వాత మొత్తం కూల్చేశారు. సో అయ్యే పెంకులు పైన ఉంది. ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ ఉంది, పని చేసేలా చూద్దాం. పని చేయట్లేదు, గట్టి స్టక్ అయిపోయింది. ఇటు వచ్చి చూస్తే చిన్న సన్ ఉంది, మొత్తం పిచ్చి అన్ని పడేసి ఉన్నాయి. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాంటిక్. ఇది లోపల ఏదైనా ఉండొచ్చు. తలుపు గేట్ చెత్తగా ఏం కాలేదు. లోపల ఒక డేంజరస్ యానిమల్ చేసిన సౌండ్ వల్ల మేము కొంచెం సేపు హాఫ్ అయిపోయాం, మాకేం అర్థం కాదు. సో లోపల ఏదైనా ఉండొచ్చు, కొంచెం కనిపించేలాగా ఓపెన్ చేయాలి. నాకు తెలిసి బయటకు వస్తుందేమో ఇది లోపల సైడ్. ఈ డోర్ చాలా రోజు నుంచి ఓపెన్ చేయక స్టక్ అయిపోయింది. లోపల ఏం లేదు, అంతే. ఓ షవర్ ఏదో ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్న గల్లీ లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో. ఈ చిన్న గల్లీలో చూస్తే ఇక్కడ ఒక షెల్ఫ్ ఉంది, ఇక్కడ ఇంకొక చిన్న ర్యాక్ లాంటిది ఉంది. అంతా బెంచ్ ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ఒక చిన్న విండో ఉంది, అది అటు పోతుంది. నాకు తెలిసి విండో సైడ్ అనుకుంటా. ఇక్కడ నుంచి బయటకు చూస్తారేమో ఇక్కడ నుంచి. ఏంటంటే ఇక్కడ ఐరన్తో కొన్ని పెద్దవి ఉన్నాయి. నాకు తెలిసి తాత జిమ్ టైంలో వెయిట్ లిఫ్టింగ్ ఇట్లా చేస్తూ ఉంటాడేమో. ఇట్లా సో ఇప్పుడు మెయిన్ రూమ్కి వచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యాబినెట్ ఉంది. ఇక్కడ ఇంకో పెద్ద షెల్ఫ్, లోపల చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అంతా కొన్ని పాడైపోయిన స్టేజ్లో ఉన్నాయి. ఒక మంచిగానే చూపిస్తా, మిగతా తర్వాత చూద్దాం. ఇక్కడ ఇటుకలు ఇట్లా పేర్చి పెట్టారు. ఇక్కడ అంతే. నాకు చూసిన విండో అయింది. ఇక్కడ నుంచి 1969లో తాతమ్మ ఇట్లా చూస్తూ ఉండేది. తర్వాత నెక్స్ట్ కాలం ఇట్లా పోతుండే.
సో ఇక్కడ కొంచెం ఫస్ట్ హోమ్ టూర్ వీడియో చూసారా, ఆ డ్రైనేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ పోతుంది. అది ఇక్కడ రూమ్ లోపల నుంచి డ్రైనేజ్ పెట్టుకున్నారంటే లోపల తాతమ్మ వంట చేసేటప్పుడు ఇట్లా వాటర్ ఫ్లో అయిపోతూ లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని తాతమ్మ ఉన్న బెస్ట్ ఐడియాతో కట్టించింది. ఇది ఫార్మింగ్ చేయడానికి ఏదో యూజ్ నాకు తెలిసి. ఇది ఒక ఫార్మింగ్ చేయడానికి ఒక టూల్ అనమాట. నాకు తెలిసి తాగదు అనుకుంటా. ఇది ఇంకా గ్రేట్ కండిషన్లో ఉంది. ఎవరైనా కావాలంటే చెప్పండి. ఫర్ సేల్లో ఉంది. ఇది యాంటిక్ కాబట్టి అట్లీస్ట్ 1000కైనా ఇస్తా. చెక్క కదా దింపిందే. సో నెక్స్ట్ ఇది తెరవాలంటే ఇది తీయాలి. ఇదేమో అమ్మో ఇదో పడిపోయేలాగా ఉంది. సో పడుకోబెడుతుంది. సో ఇప్పుడు క్యాబినెట్ తెలుసుకుంది. దానికంటే ముందు ఇది ఒక ఐరన్ వెపన్ లాగా. నాకు తెలిసి తాత దీంతో జిమ్ చేసి ఉంటాడు. వెయిట్ జావలింగ్ త్రో చేసి ఉంటాడు తాత. అమ్మో చూడ్డానికి లైట్ ఉన్నా కానీ ఈజీగా ఒక 15 kgs ఉంటుంది. ఇది ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. అదే నా జిఎస్ స్టిక్కర్. దీన్ని ఓపెన్ చేద్దాం. మొత్తం తుప్పు పట్టిపోయి గట్టిగా రావట్లేదు. ఈజీగా రావట్లేదు, గట్టిగా ఆన్సర్ వస్తుంది. ఓకే టెక్నికల్ డిఫికల్టీస్ ఏం లేదు బై. ఇక్కడ ఒక రోప్ లాగా ఏదో ఉంది. మొత్తం రస్ట్ అంట, చెదలు పట్టింది. చూడు ఇట్లాంటివి చేస్తుంది. లోపల ఒక తాడు ఉంది. మాస్క్ తెచ్చుకుంటుంది. తాతమ్మ గిన్నెలు అంతా ఇక్కడే ఉన్నాయి. కింద తాతమ్మ పచ్చడి జాడీలు ఉన్నాయి. ఓపెన్ చేద్దాం అనుకున్నా లోపల ఏముంటుందో వద్దులే. తాతమ్మ యాంటిక్ పెన్ను ఇంకో అక్కడే ఉంది. సో ఈ క్యాబినెట్ క్లోజ్ చేద్దాం. వెయిట్ రిఫర్. ఇది తాతమ్మ కిచెన్ టూల్స్. దీంతో అరసలు చేస్తుంది. ఇగో తిప్పుతారు కదా, దీంతో ఆ కాలంలో 2009లో చేసేది. అప్పట్లో స్టవ్ లేదు కాబట్టి ఉఫ్ అని ఊస్తే ఒక మంట ఆర్పడం కావాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. మళ్ళీ పైప్ ఆ లైట్లే. సో ఇక్కడ ఒక క్లీన్ చేసే టూల్ ఉంది. ఇక్కడ ఒక మొత్తం స్పైడర్స్ పట్టి ఉంది. ఇప్పుడు ఇట్లాంటివి చేసేటప్పుడు గ్లౌస్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే మురికి మొత్తం అంటుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చెక్క ముక్కలు సేమ్ అదే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫోటోస్ లాగా ఉంది. ఇది దేవుడిది ఫోటో రా, చర్చ్లో చూసా దీన్ని. దీన్ని ఇక్కడ ఫస్ట్ చూసాను, ఇక్కడ పెట్టద్దు. ఇదేదో ఒక ఫాదర్ ఫోటో లాగా ఉంది. ద రైట్ గోపు జే మార్క్ డి బిషప్ ఆఫ్ గలీబా ఆక్సిలరీ పాండిచేరి బిషప్ అంట. ఆక్సిలరీ బిషప్ అంటే అసిస్టెంట్ బిషప్ ఆక్సిలరీ అంట. ఇక్కడ ఇంకొక దేవుడి ఫోటో ఉంది. ఇది ఏ ఫోటోని అర్థం కావట్లే. ఇది కూడా దేవుడి ఫోటోనే. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే ఉంది. ఇది ఎవరితో తెలియదు. తాతమ్మ వాళ్ళ మమ్మీదే ఉంటుంది. ఫొటోస్ తీసి చాలా రోజులు అవుతుంది కదా, మొత్తం ప్రింట్ పోయింది. ఈ ఆంటీ ఒక ఫేస్ దగ్గర ఉంది. ఇక్కడ ఇంకో ఫేస్ లైట్గా కనపడుతుంది. నాకు తెలిసి తాతమ్మ వాళ్ళ మమ్మీ లేకపోతే పెద్ద తాత వాళ్ళ డాడీ అయి ఉంటాడు. ఇది కూడా దేవుడి ఫోటోనే. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే ఉంది. ఇదో తెలియదు. ఇదిగో ఇది అవ్వ. ఇది బాబాయ్ తాత అనుకుంటా. ఇది మరిది మామ.
ఇది బావ తాత. ఇంకో లేదు లేదు, నాకు తెలిసి ఆ, సో ఇది పెద్ద తాత అవ్వ. ఈమె ఎవరు నాకు తెలియదు, పని మనిషి అయి ఉంటుంది. ఇది ఎవరు, ఈ ఇద్దరు చిన్నపిల్లలు ఎవరో నాకు తెలీదు, కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మళ్ళీ మొత్తం గ్లాస్ పగిలిపోయి. ఇది ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఏదో బిషప్ ఫోటో లాగా ఉంది, మళ్ళీ మొత్తం అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇంకొక ఆమె ఏమో ఎవరో కామెంట్స్లో పెట్టండి. బా వేడిగా ఉంది ఇక్కడ. ఏదో పెద్ద ఫోటో వేడిగా ఉందంటే చెమటతో నా గ్లౌస్ మొత్తం తడిసిపోయింది చెమటతోటి. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే ఉంది. ఇది ఎవరితో తెలియదు, తాతమ్మ వాళ్ళ మమ్మీదే ఉంటుంది. ఫొటోస్ తీసి చాలా రోజులు అవుతుంది కదా, మొత్తం ప్రింట్ పోయింది. ఈ ఆంటీ ఒక ఫేస్ దగ్గర ఉంది, ఇక్కడ ఇంకో ఫేస్ లైట్గా కనపడుతుంది. నాకు తెలిసి తాతమ్మ వాళ్ళ మమ్మీ లేకపోతే పెద్ద తాత వాళ్ళ డాడీ అయి ఉంటాడు. ఇది కూడా దేవుడి ఫోటోనే. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే ఉంది, ఇదో తెలియదు. ఇదిగో ఇది అవ్వ. ఇది బాబా తాత అనుకుంటా. ఇది మరిడి మామ, ఇది బాబా తాత. లేదు లేదు, నాకు తెలిసి సో ఇది పెద్ద తాత అవ్వ. ఈమె ఎవరు నాకు తెలియదు, పని మనిషి అయి ఉంటుంది. ఇది ఎవరు, ఈ ఇద్దరు చిన్నపిల్లలు ఎవరో నాకు తెలీదు, కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మళ్ళీ మొత్తం గ్లాస్ పగిలిపోయి. ఇది ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఏదో బిషప్ ఫోటో లాగా ఉంది, మళ్ళీ మొత్తం అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇంకొక ఆమె ఏమో ఎవరో కామెంట్స్లో పెట్టండి. బా వేడిగా ఉంది ఇక్కడ. ఏదో పెద్ద ఫోటో వేడిగా ఉందంటే చెమటతో నా గ్లౌస్ మొత్తం తడిసిపోయింది చెమటతోటి. ఓకే, ఇది ఎవరిదో చనిపోయినప్పుడు తీసిన ఫోటో అనుకుంటా. వీళ్ళు ఎవరు తెలియదు, ఇది ఎవరా అనుకుంటా. ఇగో చిందిపింది, ఇది ఏవో తెలియదు. ఇంకో ఫోటో మొత్తం ఇంకొక ఆమె చనిపోయిన ఫోటో అయితే ఇది తెలియదు. ఎవరో మొత్తం డస్ట్ అయిపోయింది. ఏమైనా ఫ్యూచర్ పర్పస్లో మీరు చూద్దాం అనుకుంటే నేను వెళ్ళేటప్పుడు ఇందులో పెడతా, నేను వర్షానికి కూడా పాడకుండా ఉంటాను. ఇక్కడ మిగతా ఫొటోస్ అని డస్ట్ అయిపోయింది, మొత్తం గ్లాస్ పీసెసే ఉన్నాయి, తీయొచ్చలేదు తెలీదు. మొత్తం గ్లాస్ పీసెస్ గుచ్చుకుంటుంది. వద్దులే, ఇక్కడికి వచ్చాక చూసపోదాం. ఇది కూడా ఖాళీనే, నాకు తెలిసి ఫొటోస్ ఎవరు లేపేసినట్టున్నారు ఇక్కడ నుంచి. ఇక్కడ ఎవరో ఫోటో ఉంది, ఇది కూడా మొత్తం పాడైపోయింది. ఈ తాతమ్మ 18 years ఉన్నప్పుడు ఫోటో ఇది, అప్పుడే ఓటేసి వచ్చింది. దీని కూడా జాగ్రత్తగా పెట్టాం. ఆగు, దీని ఫ్రేమ్ ఇదే అనుకుంటా. సో నెక్స్ట్ దేవుడి ఫోటో. బచ్చి I'm not fears of me. ఇది కూడా ఏమంతగా అనిపించట్లేదు, మొత్తం పాడైపోయింది. ఇక్కడ పెద్ద ఫొటోస్ ఉన్నాయి,
ఏం లేదురా. ఓకే ఓకే ఇక్కడ పెద్ద ఫోటోనే ఉంది. అరే లియో మూవీలో ఇట్లా తీస్తారు కదా ఇట్లా, ఇది కూడా దేవుడి ఫోటో, ఎందుకంటే క్రాస్ ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం మురికి చెదలు అయ్యే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆల్బమ్ ఉందిరా, ఆల్బమో కాదు, ఇది ఏదో లాల్ బాగ్ బెంగళూరు అంట. దీని గురించి ఎక్స్పర్ట్ ఎవరు అంటే మరిడి బామ్మ, దీని గురించి కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు తెలిసి తాతమ్మ ఫేవరెట్ ప్లేస్ ఏమో ఇది, అందుకే ఫోటో పెట్టుకొని తెచ్చుకుంది. ఇది అద్దం రా, భయపడకు. ఇదేమో ఓకే, ఇంకోటి యాంటిక్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ 2 yearsలో రిలీజ్ అయిన ఫోటో 1947ది, 23rd October 1947. ఇదేంటంటే మిషన్ సండే లేదా మిషన్ చేశారు వీళ్ళు. గివ్ జనరాసిటీ, జనరస్లీ ప్రే. ఇదేంటి సరిగ్గా కనిపించట్లేదు కానీ ఏదో మిషన్ ఉంది. సో యా, ఇవే ఫొటోస్. వీటన్నిటిని లోపల పెడితే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, పెట్టవచ్చు. వర్షానికి కూడా పాడవాలి, చెదరొచ్చి పాడైపోతే లైటా. అన్న కోత అక్కడే ఉందన్న. ఇట్స్ ప్రాంక్. నేనే పెద్ద కోతి, నాకంటే ఎవరు అంటారు. అన్న నా పదన్న, డోర్ లాకే ఉందా. ఓకే లెట్స్ గో. యు నో వాట్, ఇట్స్ అ ప్రాంక్. సో యా, ఇంతే ఇంకా ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో చెప్పండి. నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో చెప్పండి. మొత్తం చెమటలు వచ్చింది, 10 మంది కానీ పడి తీస్తున్నాం, మురికి మొత్తం.